ఇక షేక్పేట్ డివిజన్ గురించి బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటి? షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు 56.61%, అధికార కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నవారు 36.73%, ఇక బీజేపీకి కేవలం 3.64% మాత్రమే. అంటే ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్ కంటే ఏకంగా 20%కి పైగా ఎక్కువగా అనుకూలంగా జనం కనిపిస్తున్నారు. సో బీఆర్ఎస్ 56.61 అయితే కాంగ్రెస్ 36.73, అంటే 20% కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఇక్కడ బీఆర్ఎస్కి ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తున్నారు షేక్పేట డివిజన్లో. సో మరి ఏంటి ఆ అనుకూల అంశాలు ఏంటి? బీఆర్ఎస్కి అనుకూల అంశాలు ఏంటి? కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. షేక్పేటలో బీఆర్ఎస్కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. పార్టీకి స్థానిక లీడర్ల నుంచి ఉన్నటువంటి బలమైన మద్దతు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది. ఐటీ సెక్టార్లో జరిగినటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ కారణంగా చూడొచ్చు. ఇక ముస్లింలను షాది ముబారక్ స్కీమ్ అనేది చాలా వరకు ఆకట్టుకుంది. ఇక బాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి సానుభూతి కూడా ఆ డివిజన్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో అక్కడ రోడ్లు డెవలప్ అయ్యాయి, అంటే రోడ్లు ఎప్పటికప్పుడు బాగు చేశారు. తర్వాత డ్రైనేజీల నిర్మాణం కూడా చాలా వరకు జరిగిందని జనం చెబుతున్నారు. బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి ప్రచారం, బాకీ కార్డు అంటే ప్రభుత్వం చాలా వరకు ఇంకా అనేక అంశాలు ప్రజలకు నెరవేర్చాల్సినవి ఉన్నాయి. ఆ హామీలకు సంబంధించి బాకీ కార్డు ఇస్తూ ప్రచారం చేస్తుంది. అది కూడా బీఆర్ఎస్కు ఇక్కడ కలిసి వస్తుంది. ఇక కాంగ్రెస్కు, అధికార కాంగ్రెస్కు షేక్పేట్ డివిజన్లో అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి అంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంది న్యాచురల్గా. సో అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అనేది జనం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే బస్తీల్లో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి మంచి పేరు కూడా కలిసి వస్తుంది. నవయువ నిర్మాణ్ పేరుతో చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా చాలా వరకు అక్కడ ఆకట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్కు ఎంఐఎం సపోర్ట్ చేయడం కూడా అది కలిసి వచ్చిన అంశంగా చూడొచ్చు. ఇక ఓవరాల్గా చూస్తే షేక్పేటలో బీఆర్ఎస్కే ఆధిక్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్నా కూడా రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఇక రహమత్ నగర్ డివిజన్లో ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారు?